పథిచ్యుతం, దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాము, మన చేతిలో ఉండే పర్సు కింద జారి పడిపోయింది. పథిచ్యుతం. కొంచెంసేపు అయిన తర్వాత ఎప్పుడో పర్సు ఉందా లేదా అని చూసుకుంటే పర్సు కనిపించలేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే ఎక్కడ పడిందో అక్కడ అలాగే ఉంది. ఎంతోమంది ఇటు అటు తిరుగుతున్నా సరే ఎవ్వరూ దాన్ని చూడలేదు. దైవాత్ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అది అక్కడే ఉంది. మనం తీసుకుని యథాప్రకారం వచ్చేసాం. పథిచ్యుతం తిష్టతి, అలాగే ఉంటుంది. ఇలా దైవరక్షితం, ఆ ఈశ్వరుడు రక్షిస్తే అలాగే ఉంటుంది. కొన్నిసార్లు గృహే స్థితం, ఇంట్లో ఫలానా వస్తువు, ఫలానా బంగారపు వస్తువు ఏదో చాలా జాగ్రత్తగా ఎక్కడో దాచిపెట్టాం. ఓ డాక్యుమెంటో, ఓ కాగితమో, బిల్లో, రసీదో ఏదో ఒకటి చాలా జాగ్రత్తగా దాచిపెట్టాం. గృహే స్థితం వినశ్యతి, అది కనిపించదు. ఎంత వెతికినా కనిపించదు, ఏం చేసినా కనిపించదు. ఇల్లంతా తలకిందులు చేసినా సరే, ఇల్లంతా పీకి పందిరేసినా సరే కనిపించదు. ఇల్లంతా పీకి పందిరేస్తే ఇంకా హంగామా అయ్యి మిగతావి కూడా కనిపించకుండా పోతాయి. అది కనిపించదు. గృహే స్థితం కదా, ఇంట్లోనే ఉంది కదా, జాగ్రత్తగా పెట్టాం కదా, ఏ రోజు పెట్టాము, ఎక్కడ పెట్టాము అన్నీ దాదాపుగా గుర్తున్నాయి కదా, ఎందుకు కనిపించట్లేదు? తద్విహతం, ఆ ఈశ్వరుడు దాన్ని మాయం చేయాలనుకున్నాడో ఏమో, అది కనిపించటం లేదు. ఆయన తలుచుకుంటే నలుగురు తిరిగే చోటులో పడిన దాన్ని కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. ఆయన వద్దనుకుంటే మనమే జాగ్రత్తగా పెట్టిన దాన్ని కూడా మనం అందుకోలేకపోవచ్చు. గృహే స్థితం తద్విహతం వినశ్యతి.